బాగా ఇష్టపడి తినే నూడిల్స్లో కూడా క్యాప్సికమ్ ఏరి పారేసే వాళ్ళు ఉన్నారా? అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ చాలా అవసరం. క్యాప్సికమ్ ఇంకా ఆనియన్స్ని సన్నగా కట్ చేసి అందులో క్రష్ చేసిన రోస్టెడ్ పీనట్స్ని వేయాలి. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత జీలకర్ర, కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేయాలి. ఒక 2 minutes దీన్ని మిక్స్ చేసి మూత పెట్టి క్యాప్సికమ్ కుక్ అయిన తర్వాత ఒక స్పూన్ శనగపిండిని వేసి బాగా కలిపి ఇందులో ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసి వాటర్ అంతా ఇంకిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఫైనల్గా ఒక స్పూన్ మునగాకు పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇది ఆప్షనల్. బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే బీట్ చేసిన పెరుగుని ఇందులో వేసి కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. ఇంతే, సింపుల్ అండ్ టేస్టీ క్యాప్సికమ్ కర్రీ. చపాతీలోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.